కొన్ని రోజుల నుంచి మౌనంగా ఉన్న బీఆర్ఎస్ నేతలు తమ గళం విప్పారు. విద్యుత్ కొనుగోళ్ల విచారణ కమిషన్ నుంచి నరసింహారెడ్డిని తప్పించాలన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. విభజన అంశాలను వెంటనే పరిష్కరించాలన్నారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. నీట్ పరీక్ష లీకేజ్, ఉద్యోగుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు బీఆర్ఎస్ నేతలు. ఢిల్లీ తిహార్ జైల్లో ఉన్న కవితను పరామర్శించారు మాజీ మంత్రులు సబితా, సత్యవతి రాథోడ్. విద్యుత్ కొనుగోళ్ల విచారణ కమిషన్ నుంచి జస్టిస్ నరసింహారెడ్డి తప్పుకోవాలని అన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. విచారణ చేసే వ్యక్తికి ఎలాంటి ఉద్దేశాలు ఉండొద్దని అన్నారు. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలని చూస్తున్నారని ఫైర్ అయ్యారు. ఛత్తీస్గఢ్కు 7,000 కోట్లు చెల్లిస్తే 6,000 కోట్ల అవినీతి ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. లీకేజీలు ఇచ్చి తప్పుడు వార్తలు రాయిస్తున్నారన్నారు జగదీష్ రెడ్డి. వీరు కేసీఆర్ గారి వీరికి వేరే అభిప్రాయం ఉందనే విషయం, వీరి విచారణ అంశాలపైన వీరు కేసీఆర్ వ్యతిరేకుల చేతులు కలిపి వారి అభిప్రాయాలతో వీరికే వివరిస్తున్న విషయం స్పష్టమైపోయింది. కేసీఆర్ గారు ఆ విషయాన్ని కూడా కుండబద్దలు కొట్టినట్టు చెప్పి దయచేసి మీరు విచారణ నుంచి తప్పుకుంటే మంచిది అనే విషయాన్ని కూడా చాలా గౌరవంగా చెప్పారు. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్ట్ అయి జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవితను పరామర్శించారు మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్. ఢిల్లీలోని తిహార్ జైలుకు వెళ్లారు మాజీ మంత్రులు. కవితతో ములాఖత్ అయ్యారు. ఆమె యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నట్టు తెలిపారు మాజీ మంత్రులు. వివాదాలకు తావు లేకుండా విభజన అంశాలను వెంటనే పరిష్కరించాలన్నారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. 9వ షెడ్యూల్లో మిగిలిపోయిన సమస్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టి శాశ్వత పరిష్కారం చేయాలన్నారు. రాజకీయ ప్రయోజనాలు తమకు ముఖ్యం కాదన్నారు శ్రీనివాస్ గౌడ్. 9th షెడ్యూల్లో ఉన్నటువంటి మిగిలిపోయిన అన్ని సంస్థలపైన దృష్టి పెట్టి శాశ్వత పరిష్కారం పైన దృష్టి పెట్టాలని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. 10th షెడ్యూల్లో తెలుగు అకాడమీ లాంటి కొన్ని సంస్థలు అవి కూడా పరిష్కారం కాలేదు. సెక్షన్ 75 ప్రకారము స్థానికంగా ఎక్కడ స్థానికతను బట్టి ఆఫీసెస్ను అక్కడే వాళ్ళకి ఇవ్వాలని ఉంది. ప్రజలుగా ఈ దేశ ప్రజలుగా అందరం కలిసి ఉండొచ్చు, కానీ ఈ ప్రాంత హక్కులు మాత్రం కాదాస్తే కుదరదని చెప్పి. నీట్ పరీక్షపై ఈడీ ఎందుకు కేసు నమోదు చేయడం లేదని ప్రశ్నించారు మాజీ ఎంపీ వినోద్ కుమార్. బీహార్, గుజరాత్ రాష్ట్రాల నుంచి నీట్ పరీక్షా పత్రం లీక్ అయిందనే వార్తలు వస్తున్నాయన్నారు. నీట్ పరీక్షపై ఎక్స్పర్ట్ కమిటీ వేయాలని సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తున్నామన్నారు వినోద్. మరి దీనిపైన ఈడీ ఎందుకు స్పందిస్తున్నదో అర్థం కావడం లేదు. అంటే రూపాయలు ఎక్కడైతే ట్రాన్స్ఫర్లు అవుతాయో అక్కడ మరి ఈడీ వస్తుంది, మనకు అందరికి తెలుసు. ఆ చట్టం కూడా అట్లా చెప్తుంది. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయితే వాళ్ళు పోవాలి. ఈ అవినీతి జరిగినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించలేదు. విద్యార్థుల తల్లిదండ్రులు బాధపడుతున్నారు. మా పిల్లలకు అడ్మిషన్స్ ఈ సంవత్సరం జరుగుతాయా, జరిగాయా, ఇదంతా కూడా మరి ఒక పెద్ద ఆవేదన కలిగిస్తుంది తల్లిదండ్రులకి. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు బీఆర్ఎస్ నేత దేవి ప్రసాద్. అంగన్వాడీలతో సహా కింది స్థాయి ఉద్యోగులు ఎవరికి జీతాలు సరిగ్గా అందడం లేదని ఆరోపించారు. కింది స్థాయి ఉద్యోగులకు జీతాలు అందేలా పనిచేయాలని మంత్రి శ్రీధర్ బాబుకు సూచిస్తున్నట్టు తెలిపారు దేవి ప్రసాద్. మీరు వేతనాలేమో నెలకి ఇస్తున్నామని చెప్పి డాంబికాలు పలుకుతారు. ఈ రోజు వరకు కూడా అంగన్వాడీలకి రాష్ట్రంలో వేతనం రాలేదు. ఒక్కసారి చెక్ చేసుకొని కింది స్థాయి ఉద్యోగులకు న్యాయం చేసే విధంగా శ్రీధర్ బాబు గారు పనిచేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకసారి మీరు గతంలో ఏముండే ఇప్పుడు ఏముంది అనేటువంటి అంశాన్ని మీరు చూసుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నీట్ పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రాజ్భవన్ ముట్టడించేందుకు ప్రయత్నించారు బీఆర్ఎస్వీ కార్యకర్తలు. దీంతో పోలీసులు వారిని అడ్డుకొని అరెస్టు చేశారు.